హాయ్ అండి. ఈ వ్లాగ్ అయితే మనకి ఖమ్మం నుండి హైదరాబాద్ వచ్చేటప్పుడు అనమాట. చందన్నయ్య వాళ్ళకి కొంచెం అన్ని సర్దుకొని షిఫ్ట్ అవ్వడానికి లేట్ అవుతుంది, అన్ని ప్యాక్ చేసుకోవడానికి అనేసి ఈవినింగ్ అవుతుంది అన్నారు. మాకైతే అర్జెంటుగా రావాల్సి వచ్చింది. దీవెనకు ఒకటి మంచి మూవీ ఆఫర్ అయితే వచ్చిందనమాట. దానికోసం ఆడిషన్కి వెళ్ళడం కోసం ఇంకా తొందరగా వచ్చేసాము. 4 కల్లా రమ్మన్నారు ఆఫీస్కి. ఇంకా మేము మార్నింగ్ 10కే బయలుదేరేసాం అనమాట. వచ్చేటప్పుడు మధ్యలో అయితే ఇంక అన్నం అయితే అమ్మ బాక్సులు పెట్టేసింది. రైస్, పాలకూర, ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి ఇవన్నీ పెట్టేసి ఉంచిందనమాట. వచ్చేటప్పుడు చింత చిగురు కూడా తీసుకొచ్చాం కదా, అక్కడ నుంచి తీసుకొచ్చాము. ఇంకేమైందంటే వెహికల్ లేదు కదా, మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఆ కార్లో వస్తున్నారనేసి మేము ఇంకా పెట్రోల్ అది కొట్టించేసి అత్తయ్య వాళ్ళ కార్లోనే దింపమంటే మామయ్యని నాగోల్ వరకు వచ్చి దింపారనమాట. ఆ తర్వాత మేము మెట్రో అయితే మాకు డైరెక్ట్ ఉంటుంది అనమాట. యూసఫ్గూడకి మెట్రో ఉంటుంది. 1/2 అవర్ జర్నీ, కరెక్ట్గా 30 మినిట్స్ అయితే ఇంకా మనం ఇంటి దగ్గర దిగిపోతాం అనమాట. మా చెల్లి వాళ్ళు కూడా తీసుకొచ్చాము. సమ్మర్ కదా, లాస్ట్ ఇయర్ రాలే, ఆ లాస్ట్ ఇయర్ కూడా రాలేదు. లాస్ట్ ఇయర్ ఏమో అక్కడే ఉన్నాము ఖమ్మంలో, ఆ లాస్ట్ ఇయర్ ఏమో రాలేదనమాట. ఇంకా 2 ఇయర్స్ అయిపోయింది. హాలిడేస్ కదా అయిపోతున్నాయి రండి అంటే ఒక 1 వీక్ తీసుకొచ్చాము. అందరం కలిసి మెట్రోకే వెళ్తున్నాం అనమాట. అంత పెద్ద అంటే మామూలుగా బస్సులో కంటే కూడాను మంచి సేఫ్గా అనిపించింది. అంటే బాగుందనమాట. సమ్మర్ కదా, మెట్రోలో మనకి ఏసీ ఉంటుంది. పిల్లలు కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఫస్ట్ టైం అనమాట మెట్రో ఎక్కడం కూడా మా చెల్లి వాళ్ళు. నేను కూడా 3rd టైము 4th టైం, ఎక్కువైతే ఏమి ఎక్కము. ఖమ్మం వెళ్తే మ్యాక్సిమం కార్లోనే వెళ్తాం వస్తాం కాబట్టి మెట్రో అయితే చాలా తక్కువ. లోకల్లో కూడా ఎక్కడైనా వెళ్ళాలన్నా సరే, ఇప్పుడు మనం ఎటన్నా ఆడిషన్కి ఏదైనా వెళ్ళాలన్నా షూటింగ్ కానీ అటు సైడ్ ఉండవు కాబట్టి క్యాబ్లోనే బుక్ చేసుకొని వెళ్ళడమే. ఇంకా అక్కడ దిగినప్పుడు మనం ఈజీగా వెళ్ళాలంటే ఇంటికి మెట్రోనే. అందరం కలిసి మెట్రోలో అయితే ఇంటికైతే వచ్చేసాం అనమాట. చూడండి, మా దీవెన్ బాబు ముందే వెళ్ళాడు. ఇలా రావాలి ఇలా రావాలని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. చూడండి, అందరం నిలబడ్డాము, వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. లగేజ్ కూడా ఎక్కువ తీసుకెళ్ళలే కదా మేము. మామూలుగా ఒకటి బ్యాగ్లో కొన్ని తీసుకొచ్చుకునేవి, లంచ్ బాక్స్ అవి పెట్టింది కదా అమ్మ, చింత చిగురు, అన్నం, పచ్చళ్ళు, కూరలు అవి, అదొక బ్యాగు. ఇంకా నెక్స్ట్ టైం ఆ బట్టలకి 2 డేసే ఉన్నాం కాబట్టి దేవుని పెట్టుకుంటున్నారని వెళ్ళాము కదా, అప్పుడు బట్టలు తీసుకెళ్ళాము. ఒక 2 జతలు తీసుకెళ్ళాం, ఒకటేమో ఆ రోజు వేసుకోవడానికి కాబట్టి ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్ళాం. మళ్ళీ రావడం పోవడం, ఇక్కడ సర్దడం, వచ్చిన తర్వాత మళ్ళీ సర్దడం అవంతా రిస్క్ అవుతుందని ఈ మధ్య అయితే డ్రెస్సెస్ ఎక్కువగా తీసుకెళ్ళట్లేదు. వీళ్ళు తీసుకెళ్ళినా ఏదన్నా పెద్దవి తీసుకెళ్ళినా సరే వేసుకోవట్లేదు. ప్లేస్ వేస్ట్ అవుతుంది, మొయ్యడం వేస్ట్ అవుతుంది అనేసి రెగ్యులర్వే పెట్టాను. ఎందుకంటే తీసుకెళ్ళినా అవే వేసుకుంటారు, తీసుకెళ్ళకపోయినా అవే వేసుకుంటారు. సమ్మర్ కాబట్టి పిల్లలకి కూడా కొంచెం కంఫర్ట్ ఉంటుందని నేను అవే ఫోల్డ్ చేసి మొత్తం దగ్గరికని ఫోల్డ్ చేసి ఎక్కువ డ్రెస్సెస్ పట్టేలాగా పెట్టాను అనమాట. ఈసారి దీవెనకైతే టీషర్ట్స్, లెగ్గిన్స్ అవన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టి రోల్ చేసి పెట్టేశాను. అప్పుడైతే ఎక్కువ పట్టాయి, బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే మేము మెట్రో ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. ఇలా ఇటు మా సైడ్ కూర్చోమంటే కూర్చోకుండా సపరేట్గా కూర్చున్నారు. మా దీవెన్ బాబు క్రికెట్ స్టేడియం రాగానే బాగా ఎగ్జైట్ అయ్యాడు అనమాట. కదా దీవెన్, చూసావా? క్రికెట్ అంటే బాగా ఇష్టం అంట. అక్కడ చెప్పగానే ఉప్పల్లో స్టేడియం ఉంటుంది అనేసి వాడికి అర్థమైపోయింది. లేచి చూస్తూ ఉన్నాడు అనమాట. తొంగబడి చూస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత రైస్ పెట్టేశాను, కొంచెం తినేసి పిల్లలు కూడా కొంచెం తిన్నారు. మళ్ళీ మొత్తం అంతా దీవెనాన్ని అయితే రెడీ చేస్తున్నాము. ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళేసి వచ్చిందనమాట మంచిగా. తర్వాత ఓకే అన్నారు కానీ మళ్ళీ కొంచెం డల్ లుక్లో కావాలంటే ఇంట్లోనే మేకప్ చేస్తున్నాము. అంటే కొంచెం లైట్గా డల్గా ఉండేలాగా, అంటే విలేజ్ అట్లా. ఇంకా ఆల్రెడీ దీవెనకి లంగా జాకెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వేసేసి 2 జడలతోటి కొంచెం డల్ లుక్ తోటి కావాలని అందుకోసమే కొంచెం రెడీ చేశాను. ఇంకా పైన ఏమన్నా టచ్అప్స్ ఉంటే మా వారు ఇది చేస్తున్నారన్నమాట. ఇంకా అక్కడ ప్యాచెస్ ఏమైనా ఉంటే కొంచెం లిప్స్ డ్రైగా చేయడం, క్యారెక్టర్ని తగ్గట్టుగా కావాలని చెప్తే అట్లా చేస్తున్నారు. వాళ్ళు చూడ్డే కాకుండా మనకి ఏమొచ్చో మనల్ని కూడా ట్రై చేయమంటారన్నమాట. ఇంకా దానికోసమే ఇంట్లో ఇలా చేస్తున్నాము. అన్నీ సెట్ చేసుకొని కరెక్ట్గా చూసి ఒక 2-3 డైలాగులు ఇచ్చారు. అవైతే ప్రాక్టీస్ చేసి వీడియో తీసి వాళ్ళకైతే సెండ్ చేయాలన్నమాట. వాళ్ళు ఇంకేమైందో తెలీదు. ఓకే అయితే మాత్రం ఏం మూవీ, హీరో ఎవరైతే మాకు తెలుసు కానీ ఓకే అయిన తర్వాత చెప్తాము. అంటే కొన్నిసార్లు స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు అందరికీ అన్నీ సూట్ అవ్వవు కాబట్టి ఓకే అయిన తర్వాత చెప్తే బెటర్ అనమాట. ప్రతిదీ కూడా మేము అలాగే చెప్తాము, ముందే చెప్పేసాం అనుకోండి
బాగోదు. మళ్ళీ తర్వాత ఏదైనా చేంజ్ అయింది అనుకోండి స్టోరీ కానీ ఏదైనా క్యారెక్టర్ కానీ బాగోదు. ఇంకా వచ్చిన తర్వాత నిన్ననైతే పూరి చేసామన్నమాట. చూడండి ఎన్ని చేసాము, ఇట్లా పేర్చాము ఒకదాని మీద ఒకటి. పూరి చేసుకొని తిని వంటంతా అయిపోయి తినేసిన తర్వాత ఇంకా మేము కూరగాయలకైతే వెళ్తున్నాము. వచ్చినప్పుడు తీసుకొచ్చాము, 1 వీక్ అయింది కదా, 1 వీక్ ఏం కాదు 4-5 డేస్ అవుతుంది మేము వచ్చి. తర్వాత అయిపోయింది. నా దగ్గర చేంజ్ లేవు కూరగాయల కంటే మా దీవెన్ బాబు దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి పాపం వద్దంటే ఇస్తూ ఉన్నాడనమాట. తీసుకోమ్మా 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 అని వద్దంటే ఎవరమ్మని ఇవ్వమంటే ఇవ్వరు. మా దీవెన్ బాబు మాత్రం మొత్తం తీసుకో అని ఇస్తున్నాడు. ఇవేం సరిపోవులే నువ్వు తీసుకో, దాంట్లోనే పెట్టుకో, నేనే ఇస్తున్నా ఇంకా 10 రూపీస్, నువ్వు అక్క 10 రూపీస్ తీసుకోండి అని పాకెట్ మనీ అనమాట. ఆ బాక్సులలో దాచుకుంటారు. ఇంకా వద్దులే అని వాడి డబ్బాలోనే పెట్టేసి నా దగ్గర ఉంటే ఇంక వెళ్ళిపోయాము. అసలు అయితే కూరగాయలు ఎంత రేటు, పావు కిలో 40 రూపాయలు 30 రూపాయలు అలా ఉన్నాయి. మొత్తానికి 1 వీక్ మాత్రం బెండకాయ, దొండకాయ, టమాటో, మిర్చి, ఆలు, వెల్లుల్లిపాయలు, క్యారెట్, 2 మామిడికాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తీసుకొచ్చాము. 450 రూపీస్ అయింది. బాగా సమ్మర్ కదా, కూరగాయల రేటు మాత్రం విపరీతంగా ఉందన్నమాట. కాకపోతే ఫ్రెష్గా ఉంటాయి. మేము రెగ్యులర్గా తీసుకునే షాప్ అయితే మా ఇంటి దగ్గరలో లేదు, అప్పుడు మొత్తం క్లోజ్ చేసి ఉంది. మళ్ళీ తర్వాత నేను బయటికి వెళ్ళాలి, ఇక ఎలాగ వెళ్ళాం కదా పని మీద అనేసి ఇంకా అక్కడి నుంచే తీసుకొని వచ్చాను అనమాట. చూపిస్తాను. కూరగాయలు మాత్రం నిండుగా ఉంటాయి. ఇక్కడ కూడా బాగుంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి మనం మధ్యాహ్నం టైంలో అలా వెళ్ళామనుకోండి క్లోజ్ చేసి ఉందన్నమాట. ఇక ఎలాగ అంత దూరం వెళ్ళా కదా, కొంచెం బ్యాంక్ పని మీద వెళ్ళామనేసి నా చేతిలో ఉంది చూడండి, ఇంకా అక్కడే తీసుకొని వచ్చేసాను. ఎక్కడైతే ఏంటని చూడండి ఎన్ని మడత పెట్టుకుని. పాప మా దీవెన దగ్గర 1500, దీవెన దగ్గర 1500 ఉంటే నేనే తీసుకొని షిఫ్ట్ అయ్యేటప్పుడు వాటికి వీటికి పని ఆవిడికి అటు ఇటు ఇవ్వడానికి నేనే పాపం వాళ్ళ డబ్బాలో వాడేసాను, ఇవ్వాలి. ఇంకా కూరగాయల షాప్కి అయితే వచ్చాము. ఎంతైనా ఏం అడగలేదు. 1 కిలో అయితే టమాటో తీసుకున్నాము, 1/2 కిలో క్యారెట్ తీసుకున్నాము, 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకున్నాము, దొండకాయ అన్నీ 1/2 కిలో, దొండకాయ, బెండకాయ, ఆలు మాత్రం 2 కిలోలు తీసుకున్నాను. స్నాక్స్ కానీ పిల్లలకి లేదంటే కర్రీ కానీ బాగా తింటారనమాట. నా దీవెన్ బాబుకి వాళ్ళ నాన్నకి బాగా ఎక్కువ ఇష్టము. వాడిపోకుండా మనకి గోనేవి బస్తాలు ఉంటాయి కదా, మొత్తం అవి వేసి వాటర్ చల్లించారు. ఫ్రెష్గా ఉన్నాయి, ఎందుకంటే అప్పుడే వచ్చాయి అనమాట, అందుకే అంత నిండుగా ఉన్నాయి అన్నీ. లోపల కూడా పెద్ద పెద్ద కవర్లలో ఉన్నాయి. మేమేం తింటామో అవే తీసుకున్నాం. అరటికాయ తీసుకుందాం అనుకున్నాను, మా పిల్లలు ఎక్కువ తింటారు, నాకు ఇష్టమే కానీ ఇంకా వాళ్ళు తినని దానికి ఒకదానికోసం ఏం చేస్తామని చేయలేదన్నమాట. అట్లా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి ఇవి తీసుకుంటా అంటే అవి బాలే మేడం ఇందాక తీసుకొచ్చినాయి అంటే లోపలికి వెళ్ళి ఆ కవర్ తీసి దాని కింద కవర్లో ఉన్నాయి అనమాట. నాకు అర్థం కాలేదు ఎక్కడ ఉన్నాయి. ఫస్ట్ అవి తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ లోపలికి తీసుకొని వచ్చాను. చాలా తక్కువగా తినే కూరగాయలు ఏంటంటే మా ఇంట్లో చామగడ్డ ఒకటి, పొట్లకాయ అస్సలు తినము, ఎవరికి ఇష్టం ఉండదు, నాకు రాదు కూడా వండడం, నేను తినను కూడా. చామగడ్డ ఒకటి, నెక్స్ట్ ఇంకా క్యాప్సికమ్ ఒకటి, బీన్స్ అయితే అసలు వండం కూడాను, అంటే తినమని కాదు కానీ బీన్స్ ఎక్కువగా వండము, క్యాప్సికమ్ ఎక్కువ వండము, కాలీఫ్లవర్ కూడా తక్కువ, క్యాబేజీ వండుతాం, క్యాబేజీ నచ్చుతుంది, కాలీఫ్లవర్ వండము. ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయన్నమాట. ఎక్కువగా తినేవి రెగ్యులర్గా తినేవే తింటాం. బెండకాయ, దొండకాయ, వంకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ, టమాటో, మిర్చి, ఇవే ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు కాకరకాయలు చాలా ఫ్రెష్గా వచ్చాయి, చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి అనమాట. అప్పుడే తీసుకొచ్చారని చెప్పాను కదా, ఆకులు కూడా వాడిపోలేదు, అంత బాగున్నాయి. కాకరకాయ ఫ్రై ఎక్కువ ఇష్టపడతారు పిల్లలకి. స్కూల్ టైంలో మాత్రం రెగ్యులర్గా కాకరకాయ ఒకటి, కిచిడి ఒకటి, కొన్ని రెసిపీస్ ఉంటాయి అనమాట. టమాటో రైస్ అవి పెట్టమనే వాళ్ళు. ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే ఈజీగా ఉండడానికే ట్రై చేయాలి. ఈసారి కూడా మనకి స్కూల్లో లంచ్ బాక్సే పెట్టి పంపించాలి. అంటే ఇక్కడ పక్కన కాదు, స్కూల్ అయితే చేంజ్ చేసాం అనమాట. పక్కన స్కూల్ అయితే మధ్యాహ్నం వెళ్ళి ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం మార్నింగ్ వాళ్ళతోటే పిల్లలకి స్టార్టింగ్ నుండి అలవాటు చేయాలి. మా దీవెనకి ఇంకా తినడం రావట్లేదు, కలిపి పెట్టాల్సి వస్తుంది. దీవెన అయితే తినేస్తుంది, కానీ ఇంకా ఎలానో ఏంటో చూడాలి. ఇది వచ్చేసి చికెన్ తోటి స్నాక్స్ చేశాను, పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది, బాగా నచ్చింది వీళ్ళందరికీ. టమాటో కచప్ వేసేసుకొని తినేసారనమాట. మీకు కూడా కావాలి, ట్రై చేయాలనుకుంటే ఈరోజు 3 o'clockకి MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో వీడియో వస్తుంది, చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఈజీ ప్రాసెసే, కాకపోతే కొంచెం ఇంగ్రీడియంట్స్ మనకి బ్రెడ్, నెక్స్ట్ ఇంకా మైదా, చికెన్
డీప్ ఫ్రైకి ఆయిల్, ఇంకెక్కువగా మనకి లోపల వేసే స్టఫింగ్ అదంతా కూడాను నార్మల్గా ఇంట్లో యూస్ చేసుకునేవి ఉంటాయి. ప్రాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. మొత్తానికైతే పిల్లలకి బాగా నచ్చింది. తలా ఒకటి తీసుకొని తినేసా అనమాట స్నాక్స్ టైంలో. స్నాక్స్ అంటే స్నాక్స్ 6:30 దాటింది, 7 అయింది. ఈ మధ్యాహ్నం టైంలో కిచెన్లోకి వెళ్ళాలంటే అసలు భరించలేకపోతున్నాను అనమాట. అందుకనేసి ఈవినింగ్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.